మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను రద్దు చేస్తూ ఉపాధిని హరించే జీరాంజీ అనే నూతన బిల్లును లోక్సభలో బలవంతంగా ఆమోదింపజేసిందని సిపిఎం కడప జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, నగర కార్యదర్శి రామమోహన్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం నాడు కడప నగరంలోని ఐటీఐ సర్కిల్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి మాట్లాడుతూ గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికులు, కూలీలకు చేసిన ఘోర నమ్మక ద్రోహమని, ఇది దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజని తెలిపారు. ఈ బిల్లును పార్లమెంట్లో చర్చ లేకుండా ప్రజాస్వామ్య సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ ఆమోదించడం, ప్రతిపక్షాలకు మాట్లాడే సమయం ఇవ్వకపోవడం, సెలెక్ట్ కమిటీకి పంపాలన్న డిమాండ్ను తిరస్కరించడం పూర్తిగా నియంతృత్వ పద్ధతిలో చట్ట నిర్మాణం చేసినట్టేనన్నారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అన్వేష్, దస్తగిరి రెడ్డి, కామనూరు శ్రీనివాసులరెడ్డి, నగర కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, జమీలా వెంకటేశ్వర్లు, నాయకులు రామకృష్ణారెడ్డి, నరసింహ, నారాయణ రెడ్డి, శంషాద్, విజయ్, తిమ్మయ్య, ప్రవీణ్ కుమార్, రఘు పాల్గొన్నారు. పార్లమెంటులో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్డీఏ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చారు. దాని నిధులు తగ్గించారు. అలాగే దాని పేరులో ఉన్నటువంటి గ్రామీణ నిరుపేదల 100 రోజుల పని గ్యారంటీని కుదిస్తూ ఉన్నారు. అలాగే ఆ యొక్క గ్రామీణ నిరుపేదల ఉపాధి హామీని నిర్వీర్యం చేసేటువంటి బిల్లును పెట్టి దాన్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రెండవది, ఈరోజు దేశంలో జరిగినటువంటి స్వాతంత్ర పోరాటంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పెద్ద దేశ సంగ్రామంలో కీలక పాత్ర వహించినటువంటి మహాత్మా గాంధీని పేరుతో ఉన్నటువంటి పథకాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఒకవైపు బీజేపీ మాది గాంధీయ సోషలిజం అని చెప్పుకుంటూనే గాంధీని ఈరోజు బదనాం చేసి గాంధీకి ఈ దేశంలో పునాదులు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మూడోది, ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ దేశంలో గాంధీని, నెహ్రూను ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళపైన విషుక్కుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. గాంధీని చెప్పినటువంటి గాడ్సే వారసులుగా ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వము అనేక రకమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి, చట్ట వ్యతిరేకమైనటువంటి పరిపాలన దేశంలో కొనసాగిస్తూ ఉంది. నియంతృత్వం వైపుగా దేశాన్ని తీసుకుపోతున్న ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు భారత రాజ్యాంగాన్నే మార్చేస్తాననే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా గ్రామీణ నిరుపేదలు, కార్మికులు, రైతులు, అట్లాగే మధ్యతరగతి మేధావులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మిజోరం, నాగాలాండ్ నుంచి గోవా వరకు యావత్ 29 రాష్ట్రాలలో సిపిఎం పార్టీ ఈ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి బీజేపీ విధానాలకు, బీజేపీ కొత్త బిల్లులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా కడపలో గాంధీ విగ్రహం దగ్గర ఈ నిరసన తెలియజేస్తూ గాంధీ గారికి వినతి పత్రం ఇస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోకపోతే, తన పద్ధతులు మార్చుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. మరో స్వాతంత్ర సంగ్రామం దేశంలో వస్తుంది. బీజేపీ పుట్టగతులు లేకుండా పోతాయని చెప్పి కూడా హెచ్చరించదలుచుకున్నాం. జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప.